హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చేసుకుందాము. మామూలు బిర్యానీలా చికెన్ ముక్క ఉడుకుతుంది కానీ దానికి కారము అంత టేస్ట్ ఉండదు. ఫ్రై చేసిన దానికి మామూలుగా అట్లా బిర్యానీలు ఉడకబెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్. అందుకని ఈరోజు మనం ఫ్రై చేసి దాన్ని బిర్యానీ చేసుకుందాం. సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మనం దీనికి నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నా. చికెన్ని కొంచెం పెద్ద పెద్ద పీసులు తీసుకుంటున్నా. లెగ్ పీసులు అట్లే ఉంచిన. ఇట్లా ఇదంతా కూడా మనం ఫస్ట్ కలుపుకొని ఒక పెద్ద బౌల్ వేసుకోవాలి. చికెన్ మొత్తం ఇట్లా బౌల్ వేసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు 1 టీ స్పూను, తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మిరపపొడి 2 టీ స్పూన్లు వేస్తున్నా. కొంచెం కారం ఎక్కువ ఉంటే ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి, మామూలుగా అయితే సరిపోతుంది. తర్వాత జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా అది కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. నేను ఇది బిర్యానీ మసాలా ఒక చూపిస్తున్నా. బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. కొంచెం పొడుగు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ ఇట్లా వెండుకోవాలి. నిమ్మకాయ వెనుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. నిమ్మకాయల రసం ఎక్కువ ఉందనుకో మనకు సగం పచ్చి అయితే సరిపోతుంది. నిమ్మకాయ వెనుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి పిండుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మనం మంచిగా కలుపుకోవాలి. అంతా కూడా మొత్తం మంచిగా కలపాలి. నేను ఇంట్లో ఉప్పు వేయడం మర్చిపోయినా. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసినాక మనకు సరిపోయినంత చూసి వేసుకోవాలి. ఉప్పు వేసినాక కూడా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మొత్తం కూడా కలుపుకొని కొద్దిసేపు ఇది మనం పక్కన పెట్టుకుందాము. మొత్తం మంచిగా కలపాలి. ముక్కలకి నాకు అంతా మంచిగా పడాలి, అందుకని మంచిగా కలపాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. ఈ బాండి చికెన్ ఫ్రై చేసుకోనికనే పెట్టుకోవాలి మనము. ఇట్లా ఇంట్లో నేను 3 టీ స్పూన్ల ఆయిల్ పోస్తున్నా. అంటే ఒక 50 ml ఆయిల్ పోస్తున్నా. పోసిన తర్వాత మనం నూనె కొంచెం గరం అయినాక మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. ఇంట్లో వేసుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేయాలి. నేను క్లియర్గా ఏం చూపిస్తలేను, ఎందుకంటే ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను మధ్యలో చూపిస్తున్నా. చికెన్ మొత్తం మంచిగా ఫ్రై చేయాలి. ముక్కలు కూడా మంచిగా ఉడకాలి. మనం వాటర్ ఇండంగా అస్సలు పోయాం కాబట్టి అందులో ఉన్నదాంతో మంచిగా అవుతుంది. టేస్ట్ కూడా బాగుస్తాయి పీసులు. చికెన్ సగం పైన ఉడికిన తర్వాత మనం రైస్కు ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ కప్ తోటి 4 కప్పుల బియ్యం తీసుకుంటున్నా, బాస్మతి బియ్యము. ఇట్లా మీకు చికెన్ చూపిస్తున్నా. చికెన్ ఆల్మోస్ట్ సగం పైనే ఉడికింది. మనం చికెన్ ఉడకనికి దగ్గరకు వచ్చినప్పుడు మనం రైస్ పెట్టుకోవాలి. ఇట్లా రైస్ ఉడకనికి ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ పోసుకోవాలి. నేను 1 టీ స్పూన్ నూనె, 2 టీ స్పూన్ల నెయ్యి పోస్తున్నా. అది ఏది పోసుకోవాలనేది మన ఇష్టము, మన అవైలబిలిటీ. మనకి ఏది నచ్చితే అది పోసుకోవాలి. ఇట్లా మొత్తం కలిపి 3 టీ స్పూన్లు పోసిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. బగారా మసాలాలు మొత్తం వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం అంతసేపు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇంకా పూర్తిగా ఉడకలేదు కాబట్టి అది మాడిపోకుండా ఇట్లా మధ్యలో కలుపుతున్నా నేను, అందుకనే చూపిస్తున్నాను మీకు. ఇంకా చికెన్ కంప్లీట్గా ఉడకలేదు. రైస్ అయ్యే వరకు మనకు చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 1 నిమిషం పైన అయింది ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం అందులో వాటర్ పోసుకోవాలి. రైస్ మనం 4 కప్స్ తీసుకున్నాం కాబట్టి 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. నేను చూపిస్తున్నాను మీకు. 6 కప్స్ వాటర్ పోసుకుంటే రైస్ మంచిగా అవుతుంది. మీకు ఒకవేళ అన్నం మెత్తగా అవుతుంది అనిపిస్తే గంజి వంపేసేయండి, ఎందుకంటే అన్నం మెత్తగా అయితే మళ్ళీ గలీజ్ ఉంటుంది. నేను రెగ్యులర్గా వండుతున్నాను కాబట్టి 4 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ సరిపోతుంది. అందుకనే నేను 6 కప్స్ వాటర్ పోసిన. ఇప్పుడు ఇంట్లో కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పుదీనా వేసుకోవాలి. వేసుకొని మనం కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు దాన్ని మంచిగా మసలు పెట్టుకోవాలి. మనకు చికెన్ ఆల్మోస్ట్ అయ్యింది. ఇట్లా చికెన్ ఆల్మోస్ట్ అయింది కాబట్టి బంద్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు వాటర్ బాగా మసులుతున్నాయి. ఇట్లా మసిలేటప్పుడు మనం బియ్యాన్ని కడిగి పెట్టుకుంటాం కదా, ఆ బియ్యం మొత్తం పోసుకోవాలి. ఇంట్లో వాటర్ మసలడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, జరసేపట్లో మసిలిపోతాయి. ఇప్పుడు ఆ బియ్యం మొత్తం అందులో పోసుకోవాలి. పోసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా కలపాలి, ఎందుకంటే గడ్డలు పడతాయి కలపకపోతే. ఇట్లా మొత్తం ఒకసారి మంచిగా కలపాలి. కలిపి మూత పెట్టుకొని అన్నం వండుకోవాలి మనము. మూత పెట్టుకొని మనం అన్నం వండుకోవాలి. మధ్యలో చూస్తుండాలి. మొత్తం కంప్లీట్గా అయ్యే వరకు ఉండకూడదు, ఎందుకంటే అన్నం మెత్తగా అవుతుంది. ఒకవేళ పాత బియ్యం అయితే అన్నం బియ్యం కూడా అవుతుంది. అందుకని చెప్పి చూసుకోవాలి. బియ్యం అయితే కొన్ని వాటర్ మీద జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం చూసుకోవాలి. నేను మధ్యలో 3-4 సార్లు తీసి కలుపుతున్నా. ఇంకా కొంచెం వాటరే ఉన్నాయి, ఇంకా పూర్తిగా కాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నం అయ్యింది. వాటర్ మొత్తం గుంజుకోపోయింది. కొంచెం నీరు ఉంది మనకు, అంటే నీరు కూడా కాదు, మనం గంజి వంపినాక ఉండేటట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రై చేసిన చికెన్ వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అందులో వేసి.
మీకు టేస్ట్ ఉంటుందా ఉండదా, ఆల్రెడీ అది ఫ్రైలాగా వేసుకున్నాం, ఇది అన్నంలాగా వండుకున్నామని అసలు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ఇది మనం ఫ్రై చేసుకున్నాం కానీ ఇట్లా అన్నం మీద వేసి స్ప్రెడ్ చేస్తాం కదా, స్ప్రెడ్ చేసినప్పుడు ఇంకా మనం 5 నిమిషాలు అంతసేపు మనం దీన్ని ఉడికిస్తాము. అప్పుడే అయిపోలేదు కదా, ఇంకా 5 నిమిషాల సేపు ఉడికిస్తాం కాబట్టి ఇట్లా కర్రీలో ఉన్న గ్రేవీ టేస్ట్ మొత్తం మనకు రైస్లోకి దిగిపోతుంది. దిగిపోయి మంచిగా టేస్ట్ అవుతుంది. బిర్యానీ సేమ్ బిర్యానీ స్మెల్ అంతా సూపర్ ఉంటుంది. బిర్యానీ కూడా మంచిగా టేస్ట్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. దీంట్లో కొంచెం మీద కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, కొంచెం లైట్గా వేసుకోవాలి. దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ అది ఇది పెద్ద నెత్తినొప్పి కూడా లేకుంటుంది. ఆ బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా తేడా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇట్లా 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా ఎంబడే తీయకూడదు. మనం కొద్దిసేపు ఆగాలి, ఒక 5 నిమిషాలు అంతసేపు ఆగాలి. 5 నిమిషాలు అంతసేపు ఆగి మనం తీసుకొని ఇట్లా వడ్డించుకోవాలి. ఫస్ట్ వేరే బౌల్లోకి, పెద్ద బౌల్లోకి వేసుకొని కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది. మీకు తీసేటప్పుడు క్లియర్గా కనబడుతున్నది. ఆ లేయరు, చికెన్ లేయర్ కింద కూడా కొంచెం ఇట్లా రైస్లోకి దిగిపోయింది చూడు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. మీరు ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది కామెంట్ రూపంలో రాయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, యువర్ ట్యూబ్ సిటీ.